అందుబాటులో ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వాణిజ్య పనుల శాఖలో పనిచేయుచున్న ఏసీటీఓలకు గజెటెడ్ హోదా వెంటనే కల్పించండి. మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం. సీఎం రేవంత్ రెడ్డి సీఎస్ రామకృష్ణారావు రెవెన్యూ ప్రిన్సిపాల్ సెక్రటరీ రజ్వీ కమిషనర్ కె హరితలకు రిప్రజెంటేషన్ ద్వారా విజ్ఞప్తి. తెలంగాణ రాష్ట్రంలో వాణిజ్య పనుల శాఖలో పనిచేయుచున్న ఏసీటీఓలకు గజెటెడ్ హోదా వెంటనే కల్పించాలని తెలంగాణ స్టేట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు రెవెన్యూ ప్రిన్సిపాల్ సెక్రటరీ ఎక్సైజ్ కమర్షియల్ టాక్సెస్ రజ్వీ రెవెన్యూ స్పెషల్ ప్రిన్సిపాల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ వాణిజ్య పనుల శాఖ కమిషనర్ కె హరితలకు తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆధ్వర్యంలో కలిసి అందరికీ టీసీ పిఎన్జీఓస్ సంఘం ద్వారా రిప్రజెంటేషన్లు అందజేసిన. ఇందులో వివరాలు తేదీ 2017 ఫిబ్రవరి నెలలో అప్పటి రెవెన్యూ ప్రిన్సిపాల్ సెక్రటరీ రిప్రజెంటేషన్ అందజేయడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు 8 సంవత్సరాల నుండి వాణిజ్య పనుల శాఖలో పనిచేయుచున్న ఏసీటీఓలకు గెజిటెడ్ హోదా వెంటనే కల్పించాలని తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న సహాయ వాణిజ్య పనుల శాఖ అధికారులకు గజెటెడ్ హోదా ఇచ్చినచో ప్రభుత్వ ఖజానాపై ఎటువంటి ఒక్క రూపాయి భారం కూడా పడదు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ 2 ద్వారా నియామకం అవుతున్న డిప్యూటీ తహసీల్దార్ 2 సబ్ ట్రెజరీ అధికారి 3 కోపరేటివ్ రిజిస్టర్ 4 మున్సిపల్ కమిషనర్ 5 సబ్ రిజిస్టార్తో పాటు ఏసీటీఓ గ్రూప్ 2 పరిధిలో ఉన్న మిగతా శాఖలలో పనిచేస్తున్న అధికారులందరూ గజెటెడ్ హోదాలో కొనసాగుతున్నారు. కానీ ఒక వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న ఏసీటీఓ నాన్ గెజిటెడ్ ఈ శాఖలో కొనసాగుతున్నారు. మాకు కూడా గజెటెడ్ హోదా ఇవ్వాలని అప్పటి నుండి ఇప్పటి వరకు టీసీ ఎన్జీఓస్ సంఘం ఆధ్వర్యంలో పోరాటం చేయటం జరుగుతూనే ఉంది. కానీ ఇప్పటి వరకు వాణిజ్య పనుల శాఖలో పని చేయుచున్న ఏసీటీఓలకు గెజిటెడ్ హోదా రాకపోవటం చాలా బాధాకరమైన విషయానికి అని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏసీటీఓ గెజిటెడ్ హోదా ఇచ్చినంత మాత్రాన ప్రభుత్వంపై ఎటువంటి భారం ఆర్థిక శాఖ ద్వారా పడదని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా గజెటెడ్ హోదా ఇవ్వండి అని చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి ఏర్పాటు చేసిన ప్యార్సీ కమిషన్ కూడా రికమెండేషన్ చేసింది. జేఏడీ కూడా ఇవ్వండి అని చెప్పడం జరిగింది.